పెద్దలందరికీ కూడా నమస్తే. ఎగ్జిట్ లాగే ఉన్నాయి సార్. అసలు ఇది ఎగ్జాక్ట్ కి చాలా దూరంగా కూడా ఉన్నాయి. బట్ ఏంటి ఈసారి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ర్యాండమ్ సర్వే ఎక్కువైపోతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే మేము చాలా బాగా చేసాము, కూర్చుని చోటు నుంచి చేస్తున్నారు. అది అంత సైంటిఫిక్ గా అయితే సర్వే అవుతోంది అని మాకు అనిపించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా మనకి అన్ని సర్వేస్ చెప్పేది ఏంటి అంటే ఇట్స్ అ బిగ్ బ్లో వైసీపీకి. అంటే 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంత పర్సెంటేజ్ నుంచి చాలా దారుణంగా 100 కన్నా తక్కువ ఈసారి ఈ సర్వేస్ చూపిస్తున్నాయి. అంటే 50 సీట్లు కోల్పోవడం అంటే అది మామూలు విషయం కాదండి. అంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం అంటే అన్నది ఓవరాల్ గా ఈ సర్వేస్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఎడ్జ్ లోనా ఏదో జస్ట్ టగ్ ఫర్ గానా ఏదో 2-3 అడ్జస్ట్మెంట్స్ లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లో వచ్చేస్తామా రామా అన్నది పక్కన పెట్టండి. బట్ ఓవరాల్ గా ఈ సర్వే వల్ల వైసీపీ గణనీయంగా తగ్గిపోతుంది. కూటమికి చాలా అసలు ప్రజల మద్దతు పూర్తిగా కూటమి వెంపు ఉంది. ఎందుకంటే ఈ కూటమి వల్ల వీళ్ళు చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు ప్రజల్లో. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు, అది ప్రధానమైన అంశం. సో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదో పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కూటమికి వచ్చేసింది. అదే కాకుండా ఈ కూటమి వస్తే ఒక డెవలప్మెంట్ అన్నది ఒక భరోసా కలిగింది ప్రజల్లో. అది కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం చూసాం. అండ్ విద్యార్థులకి కానీ ఒక విద్య పరంగా ఉపాధి పరంగా కూడా అవకాశాలు వస్తాయి కూటమి వస్తే అన్న ఆశ ఈ ఒక రిజల్ట్ లో కనిపిస్తోంది. సో ఈసారి మాత్రం చాలా పాజిటివ్ సైన్ ఫర్ ఎన్డీఏ, అది మాత్రం క్లియర్ అండి. ఇంకా ఏదో వాళ్ళు ఎక్స్క్యూజెస్ ఇలా కాదు అలా కాదు ఇలా మేము ఇంకా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా వాళ్ళు మాట్లాడారు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. బట్ ఈ ఎగ్జిట్ వరకు ఖచ్చితంగా వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని. ఇంకా పథకాలు మేము ఇన్ని ఇచ్చేస్తున్నాము, డీబీటీ పథకాలేమో వీళ్ళు 2,66,00,000 అదే 2,66,000 కోట్లు వీళ్ళు ఇస్తున్నారంట డీబీటీకి అండ్ నాన్ డీబీటీ. మరి ఇవన్నీ ఇన్ని కోట్లు ఇస్తున్నా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది మనం చూసాం. సో ఇంకా మనం ఈ 3 days